నేనెంతో కష్టపడి కంగారు పడి తిప్పలు పడి ఆ జానకి కలిపిన కాఫీలో అనుమానం రాకుండా విషం కలిపి జిడ్డులా పట్టుకున్న జానకిని దెబ్బకు ఇల్లు వదిలిపోయేలా చేసిన ఉపయోగం లేకుండా పోయిందత్తా. విషం కలిపింది ఇదా? ఇంత దారుణానికి ఒడిగట్టిందా దేవుడా? అప్పుడే నువ్వు ఆశించిన ఉపయోగం కలగదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆ జానకిని ఇంటి నుండి ఎల్లగొట్టినావు గాని ఆడి మనసులోంచి ఎల్లగొట్టాల ఆలోచనని మరిసిపోయినావు. నువ్వు ఆ జానకిని ఇంటి నుండి ఎల్లగొట్టడానికి ఇషం పెట్టినావు. మరి ప్రతాప్ గుండెల్లో ఉన్న జానకిని ఎల్లగొట్టడానికి ఏం పెట్టాలో ఆలోచించు. అప్పుడు ప్రతాప్ నీ ఎంటబడతాడు. నువ్వు లేకుండా బతకలేనంటాడు. నువ్వేనా బతకంటాడు. ఆహా, నీ నోటి నుంచొచ్చిన ఈ మాట బావ నోటి నుంచి రావాలత్తా. ఆ దినం నీకు గుడి కట్టి అందులో 6 అడుగుల ఎత్తు నీ విగ్రహం పెట్టి రోజుకు 3 సార్లు మొక్కుకుంటానత్తా. ఇదిగో ఈ అధిక ప్రసంగమే వద్దనేది. నాకు గుడి కట్టడం పక్కన పెట్టి ముందా ప్రతాప్ గుండెల్లో నీకో చిన్న గుడిసైనా కట్టుకునే విధంగా నడుచుకో. బాగుపడతాం. ఆడి బతుకులో భారీగా పడతాం. ఏంది? అలాగే అత్తా, నేను ఆ పనిలోనే ఉంటాను. పో, ఆ పనిలో ఉండు. భవానీ, నాగిరెడ్డి, రాయ్ బసిరెడ్డి. ఏమైనది మావయ్య? ఏమైనా తాత? ఆ గదిలో ఎవరుండారో? ఇరవై ఏండ్లుగా వాడకుండా ఉన్న ఆ గదిని తెరిసే ధైర్యం ఎవరు చేసినారో? ఏం బసి నువ్వా? కావేరి నువ్వా? భవానీ నువ్వా? ఎవరు ఎందుకు చేసినారో అడిగేది మిమ్మల్ని. ఇది ఎవరి పని? ఈ వీరశివారెడ్డి ఇంట్లో ఇన్నేళ్లుగా ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరిగినది ఎందుకో? ఈ ఇంట్లో లేరనా? లేక మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరనా? లేక ఈ ముసలోడికి ఇంకా ఎన్నాళ్ళు గౌరవం ఇవ్వాలనా? చెప్పండి. అలా అంటారేంది మావయ్య? మీరే మాకు పెద్ద దిక్కు, దైవ సమానులు కూడా. మీకు నచ్చని పని మేము ఏదీ చెయ్యం. మరిదేం పని? ఎవరు చేశారు? ఎవరిని అడిగి ఆ గది తీశారని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. చెప్తారా చెప్పరా? చెప్తాను మావా. చెప్పు. ఆ గది వసతి తీసింది మామా.
మొదట ఈడకెందుకొచ్చినది? అది ఈడకొచ్చినాదా? అది ఆ గదిలో ఉందా? ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అసలు ఎవరు రానిచ్చారు? ఇంటి బయట గుడి ముందు దీపం వెలుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చినది. అది వచ్చినది అని. ఎవరు పిలిచినారు దాన్ని ఇంట్లోకి? చెప్పండి, చెప్పండి. మేము ఎవరిని పిలవలేదు మావయ్య. ఆ వసుదే మీరింట్లో లేని సమయంలో తన భర్త కనిపించడం లేదని కన్నీళ్లు పెట్టుకుని వచ్చింది. ఎంత చెప్పినా వినలేదు మామా వసుధ. ఎంత తిట్టినా ఇంటి నుంచి కదలేదు. మరిది చెప్పాడు, కొడుకు చెప్పాడు, చెల్లి చెప్పింది, నేను చెప్పాను. వింటే కదా. ఎప్పుడైతే మీరింటికొస్తున్నారని కబురొచ్చిందో అప్పట్నుంచి మనిషి కనిపించలేదు మామా. మాయమైపోయింది. నేను సచ్చింది అనుకున్న మనిషి ఈడకొచ్చింది అని చెప్తున్నారు. ఈడకొచ్చిన విషయం ఈ ఇంట్లో ఎవరు కూడా నా దాకా తీసుకురాలేదు. నేను లేకపోతే సరే, దాన్ని రానివ్వకుండా ఉంటే సరిపోయేది. కానీ మీరది కూడా చేయలేదు. బసిరెడ్డి, నువ్వేం చేస్తున్నావురా? మీ నాయన ఏం చేస్తున్నాడు? వచ్చిన దాన్ని బయటే నరికేయకుండా ఎందుకురా దాన్ని ఇంట్లోకి రానిచ్చినారు? తాతాది అత్త. ఏందిరా అత్త? చెత్తనాయనా, నా కూతురు కాంది, మీ నాయనకి చెల్లెలు కాంది, నీకు అత్త ఎట్లా అవుతాదిరా? సిగ్గులేని నాయాలా. తాతకు నచ్చదని తెలుసు కూడా అత్త అని ఎట్లా పిలుస్తుండవరా? నాకిప్పుడిప్పుడే అర్థమవుతా ఉండాది. రాని మీ నాయన్ని, నీ సంగతి మీ నాయన సంగతి తేలుస్తాను. భవానీ, మామా. కావేరి, మావయ్య అది తిరిగిన ఇంట్లో తిరగాలంటే నాకు తల తిరుగుతా ఉండాది. వెంటనే మనుషుల్ని పెట్టి పసుపు నీళ్లతో ఇళ్లు మొత్తం శుభ్రం చేయించండి. పంతులు గారిని పిలిపించి శుద్ధి పూజ జరిపించండి. ఇల్లంతా సాంబ్రాణి పొగ పట్టించండి. ఇంట్లో పడిన దాని అడుగులు, అది పీల్చిన గాలి ఏది ఏది ఇంట్లో ఉండకూడదు. వెళ్ళండి, శుభ్రం చేయించండి. ఉపాసన ఆగు. ఏంటమ్మా? ఏంది? ఎందుకు కొట్టావు? ఎందుకే? ఎందుకు ఎదుటోళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు? అసలు నేను ఎవరి జీవితంతో ఆడుకున్నాను ఇప్పుడు? జానకి. దాన్ని నేను అడ్డుకోలేదు.
అది మా బావని ఎగరేసుకుపోవాలనుకున్నది. ఇంతలో అది మన చేతికి చిక్కకుండా వెళ్లి చావు నుండి తప్పించుకున్నది. బుద్ధిగాని పోయిండదా నీకు? ఇన్ని రోజులు నీ బుద్ధి చూసి మారతాదనుకున్నాను, కానీ నువ్వు మారడం లేదే. ఇంకా ఇంకా చెడు చేస్తూనే ఉన్నావు. ఇంకా మారకుండా ఇలా చేస్తూనే ఉన్నావే. పాపం అమాయకురాలే జానకి. నేను కాఫీ పెట్టమని అడగగానే నా మాట విని కిచెన్లోకెళ్లి కాఫీ కల్పించింది. కాఫీలో విషం కలిసిందన్న నింద మోసింది. చెట్టుకు కట్టేసిన శిక్ష అనుభవించింది. ప్రతాప్కి చెడ్డదయ్యింది. తన ప్రేమకి దూరమై ఇక్కడి నుండి దూరంగా వెళ్లిపోయింది. ఇదంతా ఎలా జరిగిందా అని అర్థం కాక బాధపడ్డానే గాని దానంతటికీ కారణం నువ్వని తెలుసుంటే ఆ చెట్టుకి నిన్ను కట్టేసేదాన్ని. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కాఫీలో విషం కలిపావని నాకు తెలిసిపోయింది. ఆ జానకి కలిపిన కాఫీలో అనుమానం రాకుండా విషం కలిపి, కాకపోతే ఎప్పటిలాగే ఆలస్యంగా తెలిసింది. కొంచెం ముందు తెలిసినా, నువ్వే ఆ విషయం కలిపావని ముందు తెలిసినా నిన్నడ్డుకోవడమో లేక ఆ కాఫీ నేను తాగడమో చేసేదాన్ని. నువ్వు తాగితే చచ్చేదానివి. నీలాంటి దాన్ని కన్నందుకు చావాలి కదా. విషసర్పాన్ని కన్నానే నేను. ఆ విషసర్పం కన్న తల్లిని కూడా ఏదో ఒకరోజు ఇలానే కాటేస్తుంది. ఆ రోజు చూసే కన్నా ఈ రోజే కన్ను మూస్తే బావుంటుంది. నిన్నెందుకు చంపుతాను? పిచ్చిగా మాట్లాడుతున్నావమ్మా. అవసరం అనిపిస్తే నీకు తల్లి కనిపించదు, తండ్రి కనపడ్డే. ఎవరిని చంపడానికైనా వెనకాడవు నువ్వు. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, నీలాంటి దాన్ని ఇలాంటి దారిలో వెళ్లడానికి దైవం ఎప్పుడూ సహకరించదు. ఏదో ఒకరోజు సరైన బుద్ధి చెప్పే తీరుతుంది. శాపాలు పెడుతున్నావా అమ్మా? నీ పాపాలు లెక్క పెట్టి చెప్తున్నానే. నువ్వు ఎవరి మీద ఇష్టంతో పవిత్రమైన జానకి ప్రేమను విడదీయడానికి చూసావో ఆ ఇష్టం నీకెన్నడూ నీ దగ్గరికి చేరదు. ఎప్పటికైనా ఎన్నటికైనా ఒక్కటయ్యేది ఆ పెతాపు జానకిలే. గుర్తుపెట్టుకో. అవునా? అయితే నువ్వు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకో. నాకు దక్కనిది వేరే ఎవ్వరికి దక్కనివ్వను. అది బావైనా ఏదైనా. దానికోసం ఎంత దాకైనా వెళ్తా, ఎంతకైనా తెగిస్తా. నువ్వన్నట్టు ఎవ్వరినైనా చంపడానికి నేను వెనకాడను. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే ఆ జానకి మా బావతో కలిసిపోతే ఈసారి పోయేది ఇంటికి కాదు, అది మట్టిలోకే. ఈసారి విషం దానితో ఇప్పించను, దానికి ఎక్కిస్తాను. దాని ఫోటోని గోడకు తగిలించి నేనే స్వయంగా దండేస్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకో నువ్వు. వసు, 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 ఎక్కడే ఎక్కడే నా బంగారు తల్లి? నా వసు ఎక్కడుంది? నా కూతురు ఇంటికి రాగానే ఈ తల్లి కోసం ఎతుకుతుంది. రమ్మనే, యాడుంది? కావేరి, కావేరి,
వసు ఎక్కడుందే? నువ్వైనా చెప్పవే, చెప్పు. ఆ, 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 బసిరెడ్డి, బసిరెడ్డి, మీ అక్క వచ్చినదంట కదా, ఏడున్నది? ఆ, అమ్మా జానకి, నా బిడ్డ ఏడుందమ్మా? అమ్మా వసుదా, వసుదా, అమ్మా ఏడున్నావమ్మా? నేను మీ అమ్మను వచ్చాను తల్లి. 20 ఏండ్లుగా నువ్వు కనబడక నీకోసం ఎదురు చూసి చూసి ఈ తల్లి కండ్లు కాయలు కాచినాయమ్మా. రామ్మా, వచ్చి నా కళ్ళకి కనపడు తల్లి. అమ్మా వసుదా, అమ్మా ఏడున్నావమ్మా? వసుదా, చెప్ప పెట్టకుండా పోయినావు, లేక లేక వచ్చినావు. వచ్చి రాగానే వసుద గురించి అడుగుతావిందత్త. లేక లేక రావడం కాదే, నా బిడ్డ వచ్చిందన్న వార్త ఈ చెవికి చేరినందుకే వచ్చినా. లేకపోయుంటే నేను అసలు రాకపోయి ఉండేదాన్ని. ఏదే చెప్పవే, ఏడుందే? వచ్చిందా రాలేదా? వచ్చిందత్త, చాలా గొప్పగా వచ్చింది. చెయ్యాల్సిందంతా చేసింది. పోగొట్టాల్సిన మనశ్శాంతిని పోగొట్టి ఉన్న సంతోషాన్ని పాతిపెట్టి ఇదే ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. కాకపోతే మామయ్య గారు వస్తున్నారన్న కబురు తెలిసి వచ్చిన దారిని పారిపోయింది. నోర్మై, ఏంది ఆ మాటలు? ఎవరో పరాయి దాని గురించి చెప్పినట్టు ఏందా విరుపులు? అది ఇంటి ఆడబిడ్డే. దానికి విలువ లేకుండా మాట్లాడితే నీకు నిలువ నీడ లేకుండా చేస్తాను. ఏమనుకున్నావో? ఏయ్ కావేరి, దీనికంటే బుద్ధి లేదు. నీకేమైనదే? నా బిడ్డొచ్చి ఇన్ని రోజులైనప్పుడు అత్త, ఆడబిడ్డ వచ్చినాది అని ఒక్క మాట చెప్పుంటే దాని కండ్లారా చూసుకునేదాన్ని గదే. ఎందుకే చెప్పలేదు? అది కాదత్తా, అది మీకు చెప్పడానికి మీరెక్కడున్నారని. మీరెళ్ళేటప్పుడు మాకు చెప్తేనే కదా మాకు తెలిసేది. ఎక్కడికి పోయారో చెప్పకుండా మీరెళ్ళిపోతే అయ్యో, ఇంటికొచ్చిన బిడ్డని చూసుకోవడానికి అదృష్టం లేకుండా పోయనే. నా వసుదని నా ఇంట్లో చూసుకుని ఆనందపడతావనుకుంటే ఆ ఆశ తీరకపోయనే. ఒరే బసిరెడ్డి, మీ అత్త ఎవయ్యా, విన్నావా? వింటున్నావా? మన వసుద ఇంటికొచ్చినాదంట. మీరు నేను ఇంట్లో లేనప్పుడు వచ్చినాదంట. ఏందయ్యా మాట్లాడవు? నేను చెప్తా ఉంటే. అవును, వచ్చిందంట. నాకు నీలాగే తెలిసింది. ముందు నాకే విషయం చెప్పు. నువ్వెక్కడికి పోయినావు? కోర్టు పని మీద మీరు వెళ్ళిపోయినాక ఒక్కదాన్ని అయిపోయినాను. బిడ్డ లేని జ్ఞాపకాలు ఒకటే గుర్తుకొచ్చి ఉండలేకపోయినానయ్యా. తెలిసిన వాళ్ళు తీర్థయాత్రలకని పోతా ఉంటే 4 గుళ్ళు తిరిగి నా బిడ్డని మళ్ళీ నా దగ్గరికి చేర్చమని 4 దేవుళ్ళకి మొక్కుకున్నా. ఏ దేవుడు నా మొర విన్నాడో, ఏ దేవుడు వరం ఇచ్చినాడో నా బిడ్డని ఇంటికి పంపినాడు. కాని నా దౌర్భాగ్యం, నేనొచ్చేసరికి నా బిడ్డ ఇంట్లో లేకుండా పోయినాది. అది నీ దౌర్భాగ్యం కాదే, అది నీ అదృష్టం. ఎందుకంటే అది ఇంట్లో ఉంటే ఈ పాటికి నా చేతుల్లో చచ్చిపోయి ఉండేది. ఈ పాటికి శవమై కాలిపోయి ఉండేది. దాని కర్మకాండ కూడా అయిపోయి ఉండేది. శివ శివ, ఏందయ్యా ఆ మాటలు? అది మన కూతురండి, మీ గారాల పట్టి. అట్ట అండానికి మీకు మనసు ఎలా వచ్చినది? మనసంటూ ఉంటే కదా. అది చేసిన పనికి 25 ఏళ్ల క్రితమే ఈ వీరశివారెడ్డి మనసు మసైపోయినది. అప్పుడేదో జరిగిపోయినది.
ఇన్ని దినాలు పంతానికి పోయి పోగొట్టుకున్న మనశ్శాంతి చాలదా? ఇంకా దాన్ని ద్వేషించి ఏం సాధిస్తావయ్యా? కాటికి కాళ్ళు చాపుకునే వయసు వచ్చినదయ్యా మనకి. ఇప్పటికైనా నీ పంతాన్ని పక్కన పెట్టయ్యా. మన బిడ్డని ఈ ఇంట్లో కడుగు పెట్టనివ్వండి. పెట్టనివ్వను. అది ఇంటికి రావడం ఈ జన్మలో జరగదు. ఈ వీరశివారెడ్డి కట్టె కాలే వరకు అది ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. ఒకవేళ నువ్వు దాన్ని ఇంట్లోకి తీసుకురావాలని చూస్తే నీకు కూడా ఆ రోజుతో ఈ ఇంటితో ఉన్న అనుబంధం తెగిపోతుంది. బెదిరిస్తున్నావయ్యా? కాదు, జరగబోయే చెప్తున్నాను. జరిగే దానివల్ల నీకేందయ్యా ఉపయోగం? మనశ్శాంతి. అది నాకు కంట పడకపోవడం నాకు మనశ్శాంతి. తండ్రి వయ్యుండి గుండెల మీద పెట్టుకుని పెంచిన కూతుర్ని ఇట్ట ఎలా అనగలుగుతున్నావయ్యా? అది ఈ తండ్రి గుండెల మీద కొట్టి వెళ్ళిపోయింది కదే. అది చిన్న పిల్లయ్యా, తెలియక చేసింది. ఇప్పుడు పెద్దదైంది కదా, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకుంటుంది. బాధ తనకి కాదయ్యా, నాకు. కన్న పేగు కనపడక 20 సంవత్సరాలు గడిస్తే ఎట్టా ఉంటుందో ఇప్పటికైనా తెలుసుకోవయ్యా. కావేరి, మీ అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. లోపలికి వెళ్ళడం ఇష్టం లేకపోతే బయటికి పంపించేయి. అమ్మమ్మా, అమ్మమ్మా, ఆవేశపడకు. ఇప్పుడు మీరిలా మాట్లాడడంలో ఎవరికి ప్రయోజనం లేదు. రండమ్మమ్మా, లోపలికి రండి. అమ్మమ్మా రా.